పరమాత్మని ధ్యానం చేశాడు. ఆ పరమాత్మని తెలియజేసే నాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని జపం చేస్తూ పరమాత్మని ధ్యానం చెయ్యగా ఆ ఓంకారవాచ్యమైన పరమాత్మ ఒక రూపం ధరించి బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించాడనమాట. అలాగా ఓంకారమే రూపం ధరించి కనబడిన స్వరూపం ఎలా ఉన్నది అంటే ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఎర్రని కాంతులతో ఉన్నదిట. ఏనుగు ముఖంతో కనబడుతున్నటువంటి ఆ రూపం బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించి ఒక మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్రం పేరు వక్రతుండ మంత్రం అని. వక్రతుండ అంటే వంకర తొండము కలిగినటువంటి వాడు అని ఒక అర్థం. స్వామి రూపం అలా ఉంది గనక వంకరతుండం కలిగినటువంటి ఆ స్వామి మంత్రం వక్రతుండ మంత్రం అయింది. ఈ మంత్రం జపం చేశాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఏం జరిగింది అంటే విఘ్నాలన్నీ తొలగిపోయే బ్రహ్మదేవుడి సృష్టి రచన సమర్థంగా